మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఏసి ప్రిన్సిపల్ గా డాక్టర్ క్యాంపల్లి శంకర్ ను నియమిస్తూ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో డాక్టర్ కాంపల్లి శంకర్ ఎఫ్ఏసి ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇదే కళాశాలలో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ ను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పోస్ట్ వరించడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ప్రిన్సిపల్ ను పుష్పగుచ్చాలతో అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ తాను ప్రిన్సిపల్ గా విద్యార్థులకు కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ప్రిన్సిపల్ బాధ్యతలు ఇచ్చినందుకు గాను కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఏ దేవసేనకి జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాలభాస్కర్, అసిస్టెంట్ డైరెక్టర్లు విష్ణుప్రియ, రాజశేఖర్ కు అకాడమిక్ సేల్ వారికి, కమిషనర్ ఆఫీస్ సిబ్బంది మరియు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు, కాంట్రాక్ట్ అతిథి అధ్యాపకులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా తన గురువులు, భవిష్యత్తు మార్గదర్శకులు ప్రొఫెసర్ డాక్టర్ మాదరపు యాదగిరి, ప్రొఫెసర్ డాక్టర్ జి రాంబాబు, మంచిర్యాల ఐడి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి చక్రపాణి, సీనియర్ లెక్చరర్ మేకల గోపాల్, ఒల్లాల రజనీకాంత్ హృదయపూర్వక ధన్యవాదాలు వ్యక్తం చేశారు. కావాలని ఏ ఒక్కరి పట్ల కానీ మిత్ర పక్ష బంధుప్రీతి పక్షపాతం లేకుండా సమైక్యగా సమిష్టి నిర్ణయంతో గెస్ట్ కాంట్రాక్టు, రెగ్యులర్, రిలీఫ్లై అండ్ రెవెన్యూ అనేది కాకుండా అందరం కలిసి అందరం ఒకటే అందరం నిర్ణయంతో కళాశాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్దామని, ముఖ్యంగా నిన్న సాయంత్రం 7:30 గంటలకు నిన్న మధ్యాహ్నమే మల్టీ జోన్ 2 ఆర్డర్స్ అనేది నిన్న రావడం జరిగింది. నిన్న ఏదైతే కమిషనర్ ఛాంబర్లో డిస్కషన్ చేసి శ్రీ దేవసేన గారి ఛాంబర్లో జాయింట్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ మాట్లాడి నిన్న రాత్రే నాకు వ్యక్తిగతంగా ఆర్డర్ ఇచ్చి, మీరు చేయాల్సింది శంకర్ గారు ఏంటంటే ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు క్లాసులు అనేటివి నిర్వహించడం జరిగి విద్యార్థులతోని రివ్యూ అనేది నిర్వహించి అక్కడ ఉన్నటువంటి టీచర్లలో మనస్పర్ధలు రాకుండా వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఎవరికి కూడా నష్టం జరగకుండా కళాశాలను నడపండి. మిగతా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కూడా ఏమీ మీకు ఇబ్బంది పడవు. దానికి సంబంధించినటువంటి పద్ధతులు, దానికి కండిషన్స్, గైడ్లైన్స్ కూడా ఈ సంవత్సరం మేము విడుదల చేస్తున్నాము. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు కొనసాగండి. మా వంతు సహకారము పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయం ఇవ్వడంతో నేను తీసుకోవడానికి నిర్ణయం తీసుకుని, ఇంకొకటి ఏంటంటే ఒక భయం ఏంటంటే నాట్ బిల్లింగ్ అనేది ఒక సందర్భంలో ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ లాగా ప్రాతిపదిక జరిగింది కాబట్టి నాది కుటుంబం, సామాజిక బాధ్యత మరియు దైవ సంకల్ప దినంలో నేను బెల్లంపల్లిలో పుట్టి కొనసాగుతున్నటువంటి క్రమంలో నేను బిల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదినైనా కూడా ఈ ఉద్యోగానికి విధేయుడిగా ఉన్నా కాబట్టి కాదు అనేది, లేదు అనేది, నిస్సహాయం అనేది ఎప్పటికీ నేను మరణించే వరకు నాలో ఉండదు. కాబట్టి నేను అవును చేస్తా అనే ముందు పదంలో వెళ్తాను. అది ఎంతటిదైనా ఏదైనా కూడా దాన్ని ఛేదించి తీరుతాను. దేనైనా శోధించి సాధించగలటువంటి ధీరమును నాలో భగవంతుడు, నా తల్లిదండ్రులు, నా గురువులు ఇచ్చినారు. కాబట్టి మనమందరం ఒకటే. కాబట్టి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుతో ఈ కొరియర్ వ్యవస్థ అనేది నిన్నటితోనే పూర్తయింది. నిన్నటి వరకు ఏమైనా ఉన్నా కానీ మనం అందరం నాతో సహా నేను కూడా ఏదైనా ఉంటే నేను మార్చుకుంటా. నాలో ఏదైనా లోపం ఉన్నట్లయితే నాకే డైరెక్ట్ చెప్పాను, పక్క వాళ్ళకి అవసరం లేదు. నేను ఒక బంధువులు, నీ సోదరుని, మీతో ఉన్నటువంటి ప్రాథమిక ఉద్యోగిగా కూడా ఓపెన్ నిర్ణయం తీసుకొని రిజల్యూషన్ ప్రకారంగా తీర్మానం చేసి బిల్ రిసిప్ట్ అయ్యి అప్రూవల్ అయిన తర్వాత ఏదైనా చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఒక గొప్ప అవకాశం ఏంటంటే మనకి సూపరింటెండెంట్ గారు మనకు ఫుల్ టైం, నాకైతే ఏం తెలియదు, నాకు అందులో ఎటువంటి కూడా అనుభవం లేదు. ఏదైనా కూడా సార్ మీ యొక్క గైడెన్స్లు నేను మీకు చెప్పడం కాదు, మీరు నాకే చెప్పాలి. గోపాల్ సార్ రిటైర్డ్ అయినాక కూడా పూర్తి స్థాయి టైం అనేది కాలేజీకి ఇవ్వాలి, గైడెన్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే వెంకన్న సారు కొన్ని సందర్భాలను తప్పు చేసిన తొందరపడ్డా కూడా నన్ను మందలించి నెంబర్ పెట్టి నన్ను అక్కడ పగ్గాలు పెట్టి ఆపి కూడా దాన్ని తప్పైనా, ఎందుకంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ల విషయంలో బెనిఫిట్ చేసి మళ్ళీ దాన్ని న్యాయంగా చేసిండు. దానికి వెంకన్న సార్కు ధన్యవాదాలు. లింగన్న సార్ కూడా నేనున్నా అంటూ ఏదో అందరికంటే ఎక్కువ నా కోసం ట్రై చేసి ఏమైంది ఇంకా ఏమైంది అని
నీకేరా అంటే మనం ఎవరి ముందుకో పోయి చేతులు కట్టుకుని నిలబడడం కంటే మనం ఉండాలనే సంకల్పంతో బాగా కష్టపడ్డాడు. అందరితో కూడా సహకరించి పని తన స్థాయిలో సీసీ కూడా కరెస్పాండెంట్ చేసి తెలుసుకొని మీకే వస్తుందని చెప్పి ఆ విధంగా లింగన్న సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ మనందరం ఒకటే, మీకు నచ్చిన ప్రావీణ్యాన్ని ప్రతిభను కనబరచండి. వాళ్ళు 2 అంశాలు చెప్పిండ్రు. టైమింగ్స్ క్లాసెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, మీరు పర్యవేక్షణ చేయాలి. దానికి సంబంధించి సంబంధిత డిపార్ట్మెంట్లతో దాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మన పేపర్లలో బాగా షైనింగ్ అయితే ఆ పేపర్లలో కంటే